హాయ్ ఓంప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే. సార్ చాలా వరకు కూడా 60 ప్లస్‌లో మాకు కోరికలున్నా సరే అంగం గట్టిపడట్లేదు అని అనే వాళ్ళకి కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ ఏజ్‌లో కూడా స్టామినా పెరుగుతుంది అంటుంటారు. మెన్ పవర్‌ని పెంచే ఫుడ్ ఏముంది సార్ అసలు? అంటే బేసిక్‌గా 60+ ఏంటంటే ఒక వాట్ యూ కెన్ సే వైరాగ్యం వచ్చేస్తుంది ఆహాహా! లైఫ్ మీద. సో, ఏదో ఫార్మాలిటీగా తిన్నామంటే తిన్నామని మామ అనిపించేస్తుంటారనమాట. హ్మ్. హ్మ్. సో, ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే మన శరీరానికి అందాల్సిన పోషకాహారాలు యెస్. మిస్ అవుతుంటాయనమాట. సో, దాంట్లో అట్ ద సేమ్ టైమ్ మన సెక్సువల్ లైఫ్‌కి కావాల్సిన పోషకాహారాలు కూడా మిస్ అవుతుంటాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తానండి. సరే. వాల్‌నట్. ఆ! ఓకే. ఒక అంటే మన బ్రెయిన్ షేప్‌లో ఉంటాయన్నమాట. యెస్. యెస్. ఆ 4 వాల్‌నట్‌ని రాత్రి నానబెట్టి హ్మ్. పొద్దున మామూలుగా తినేసేయొచ్చు. లేదు ఇంకొంచెం రిచ్‌గా కావాలంటే ఆవు పాలలో నానబెట్టొచ్చు. ఓహ్! ఆవు పాలు నానబెట్టి మార్నింగ్ ఆవు పాలతో పాటు మిక్సీ కొట్టేసి డైరెక్ట్ ఆ డ్రింక్‌ని తీసేసుకోవచ్చనమాట. హుహుహు. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మెగ్నీషియం యొక్క అబ్జార్ప్షన్ అండ్ మెగ్నీషియం ఎలిమెంట్ పెరుగుతుంది. అండ్ వాట్ యూ కెన్ సే సెక్సువల్ డిజైర్స్ కూడా పెరుగుతాయన్నమాట. కావాల్సిన యెస్. మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా మన బాడీకి అందుతుంటాయన్నమాట. హ్మ్. మళ్ళీ డౌన్ ద లైన్ మళ్ళీ మనం ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ ఆపేసామనుకోండి, మళ్ళీ మనకు క్వెషన్ ఇస్తారు. సార్ మేము వాల్‌నట్ కొనలేం సార్. హ్మ్. సార్ మేము వాల్‌నట్ తినలేం సార్. అంటే రేట్ ఎక్కువండి. వాస్తవానికి చెప్పాలంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్. అదేలెండి. అంటే కంపారిటివ్‌లీ అంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచిస్తే ఎక్స్‌పెన్సివ్ అనమాట. హుహుహు. సో, దానికి ఆల్టర్‌నేట్ కూడా ఉంది. ఓకే. మీకు చెప్తే షాక్ అయిపోతారు. సార్. ఓకే. అంటే మనం జస్ట్ తొక్కలో దిగదాన్ని తొక్క తీసి పారేస్తుంటాం గదా! ఓకే. అలా ఉండే బనానా. ఓహ్! అంటే మంచి ఒక రైపన్ బనానా. అంటే మెయిన్ బనానాలోనా? బనానా తొక్కలోనా? లేదు. బనానా. బనానాలో ఓకే. ఓకే. అంటే తొక్కలో దాన్ని తీసి పారేస్తుంటాం గదా! ఆ! అంటే తక్కువ రేట్‌కొస్తుందని. యెస్. యెస్. సో, అంటే మంచి రైపెన్ అంటే మంచి డాట్స్ వస్తే మంచి రైప్ అవుతుందనమాట. ఓహ్! ఆ రైపెన్ బనానాలో కూడా మెగ్నీషియం రైట్. ఆ తర్వాత ఈ సెక్షువల్ లైఫ్‌కి కావాల్సిన మినరల్స్, ఓకే. విటమిన్స్ అన్నీ ఆహాహా! కూడా అందుతుంటాయన్నమాట. సో, ఓకే. ఒక 30 డేస్ డైలీ ఒకటి తీసుకున్నా కూడా సరిపోతుంది. హుహుహు. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మంచి స్లీప్. మంచి యెస్. యెస్. క్వాలిటీ స్లీప్ అనమాట. అంటే ఇప్పుడు సొసైటీలో డిఫరెంట్ చూస్తుంటాము. అంటే ఆ ఏజ్‌లో కూడా స్ట్రెస్‌కి గురవుతున్నారు. ఎందుకో నాకు అర్థం కాదు. నాకు హ్మ్. 80 ఇయర్స్ క్లయింట్ ఉన్నాడు. ఓహ్! ఆ! ఆయన కూడా విపరీతమైన స్ట్రెస్‌కి గురవుతుంటాడనమాట. హ్మ్. సో, ఆ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ ఒక మంచి క్వాలిటీ స్లీప్ రైట్. హ్మ్. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మన లైఫ్‌లో అంటే బాడీలో లైఫ్ ఉన్నంత వరకు కూడా ప్రతి సెల్ లైవ్‌గా ఉంటుంది. దానికి ఫుడ్ కావాలి. యెస్. వాట్ ఎవర్ ఇట్ మే బి అది. అంటే మనం ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ డొమైన్ గురించి మాట్లాడట్లేదు. అంతే ఇన్ నాకు జనరల్‌గా వాల్‌నట్టే గావాలనేది ఏం లేదు. ఏం లేదు. ఆ హ్మ్. మెగ్నీషియం, పొటాషియంకి సంబంధించిన ఏ ఏ ఫుడ్ ఏది సోర్స్‌లో ఇచ్చినా సరిపోతుంది. ఏ ఫుడ్‌లో ఏ సప్లిమెంట్ సోర్స్‌లో రూపంలో ఇచ్చినా సరిపోతుంది. సరిపోతుందనమాట. హ్మ్. సో, మేమది తినలేము, మాకు తెలియదు అని అనుకుంటాం. ఇప్పుడు ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. దాన్ని కొంచెం హ్మ్. సోక్ తీసి సరైన మోతాదులో తిన్నా కూడా యెస్. యెస్. మంచిదనమాట. సో, హ్మ్. అవన్నీ మేము చేయలేము అని అనుకున్న వాళ్ళకి మనము ఏదైతే కిట్ అందిస్తున్నామో, సో, హుహు. ఈ కిట్ చాలా దివ్య ఔషధంలా పనిచేస్తుందనమాట. సో, బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 60 ప్లస్‌లో అంటే హుహు. యాక్చువల్‌గా టెస్టోస్టిరాన్ అనేది మంచి పీక్‌లో ఉండేది 20, 30 వరకు ఉంటదనమాట. 30-40 వరకు మంచి పీక్‌లో ఉంటది. 40 తర్వాత కొంచెం కొంచెం డౌన్ ఫాల్ అవుతుందన్నమాట. సో, అలాంటి వాళ్ళ కొరకే ఈ షిలాజిత్ హానీ స్టిక్ అనేది అందించడం జరుగుతుంది. హుహు. ఏ ఏజ్ ఉన్నా కూడా ఈ షిలాజిత్ హానీ స్టిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఓకే. దాంతో పాటు ఒకవేళ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఈ హ్మ్. సప్లిమెంట్ ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్ ఫ్లో గనక తక్కువున్నట్లయితే ఈ సప్లిమెంట్ ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ నర్వ్ వీక్‌నెస్ ఉన్నట్లయితే ఈ సప్లిమెంట్ ఏదైతే ఉందో ఇది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. హుహుహు. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం ఇక్కడ ఇచ్చే ఈ ప్రోటీన్ పౌడర్. ఈ ప్రోటీన్ పౌడర్ ఏం చేస్తుందంటే మార్నింగ్ వేసుకుంటే ఇది మంచిగా అబ్జార్బ్ అయిన తర్వాత నైట్ మంచి స్లీప్ వస్తుందనమాట. సో, ఆ హుహు. మంచి స్లీప్ రావడం వల్ల మైండ్ అండ్ బాడీ ప్రాపర్‌గా రిలాక్స్ అవుతాయి. ఓకే. ఓకే. సో, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా! ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుందనమాట. హుహు. అంటే ఇక్కడ స్ట్రెస్ పెరగడానికి ప్రధానంగా 2 రీజన్‌లు చెప్పుకోవచ్చు. ఓకే. ఒకటేంటంటే అన్నెసెసరీ థాట్స్‌ని చుట్టూ బ్రెయిన్‌ని తిప్పడం ఒకటి. హుహు. రెండోదేంటంటే ప్రాపర్‌గా స్లీప్ లేకపోవడం అనమాట. ఓకే. సో, ఈ రెండిట్లో ఏ కారణమైనా కూడా ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరగడం జరుగుతుందనమాట. సో, అందుకే ఈ కిట్‌లో మనం అంటే ఇదొక కంప్లీట్ ఫుల్ మీల్ లాంటి కిట్ అనమాట. హుహుహు. 360 డిగ్రీస్ సొల్యూషన్ అనేది మనం దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ కిట్ తీసుకుంటూ కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే హ్మ్. ఆ ఏజ్‌లో కూడా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే అవకాశం ఉంటది. ఓకే. అంటే మామూలుగా యూత్‌లో ఉన్న వాళ్ళకి ఉంటాయి అని మనం అనుకోవచ్చు. బట్ హ్మ్. దురదృష్టం ఏంటంటే అది యూత్ నుంచి అక్కడ కంటిన్యూ అయ్యే అవకాశాలుంటాయన్నమాట. ఓకే. ఓకే. లైక్ అది స్మోకింగ్ కానివ్వండి, లేదా ఆల్కహాల్ కానివ్వండి, హ్మ్. లేదా ఈ చిన్నిపాటి గుట్కా.
ఒక్కొక్క క్రిస్టల్తో స్టార్ట్ చేస్తారు, తర్వాత ఒక 10 ప్యాకెట్ల వరకు వెళ్తారనమాట. రీసెంట్గా మనకు ఒక క్లయింట్ వచ్చారు, 57 ఇయర్స్ ఏజ్ అనమాట. ఓకే. ఆయన రోజుకు 10 ప్యాకెట్లు గుట్కా తింటారనమాట. సో నేను చెప్పాను, ఐఎమ్ సారీ సార్ అని చెప్పేశాను అనమాట. సార్ ఎందుకంటే మీరు అది మానలేను అని చెప్తున్నారు కాబట్టి నేను మీకు కిట్ ఇవ్వలేదు. అట్లీస్ట్ ఒకవేళ అతను సార్ నేను గ్రాడ్యువల్గా తగ్గించుకోగలను, తగ్గించుకుంటాను అనే అష్యూరెన్స్ మనకి ఇచ్చినా కూడా ఖచ్చితంగా మనం తనకి కిట్ ఇచ్చేవాళ్ళం. బట్ అటువంటిది ఏమి తను చాలా రిలక్టెంట్గా చెప్పేశాడు, సార్ నేను మీకు అబద్ధం చెప్పలేను, స్ట్రైట్గా మీ ఫేస్ మీద చెప్పేస్తున్నానండి. నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, మీరు కనీసం ఓపెన్గా చెప్పగలిగారు. ఏదో దాచి దాన్ని తిప్పి కొట్టి అలా చేసి మళ్ళీ కిట్ తీసుకొని మనం ఏదో కిట్ అమ్మేమనగా ఆయన మళ్ళీ దానికి రిజల్ట్ లేకుండా ఇవన్నీ వేస్ట్ అన్నమాట. యూజ్ లేదు. అంటే మనకు కావాల్సింది ఏంటంటే క్వాలిటీ క్లయింట్స్ అంటే మనం ఎంత సేల్స్ చేసామన్నది కాదు, క్వాలిటీ క్లయింట్ కంటే నిజంగా నీడ్ ఉండి నిజంగా దాన్ని వడికంటే మనసా వాచా కర్మన కమిటెడ్గా ఉండి మన కిట్ని వాడతారు అనే క్లయింట్స్కి మాత్రం మనం కిట్ ఇస్తాం, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వము. ఒకసారి మన వీడియో ఎండింగ్ లో మెన్ పవర్ ని పెంచే టాప్ 5 ఫుడ్స్ చెప్పాలంటే ఏమేమి చెప్తారండి? సో మెన్ పవర్ని పెంచే టాప్ 5 ఫుడ్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పోమోగ్రానైట్ అండి. పోమోగ్రానైట్ డైరెక్ట్గా సీడ్స్ తినడం, జ్యూస్ కంటే కూడా మంచిది సీడ్స్ తినడం. ఓకే, తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, డ్రై ఫ్రూట్స్ అంటే యాక్చువల్గా మన ఇండియన్ కాంటెక్స్లో ఏంటంటే తినకూడదు అని చెప్పారు. ఎందుకంటే ఒకప్పట్లో ఇది కొంచెం కాస్ట్లీ అఫేర్ ఉండేది, కాబట్టి మీరు తినకూడదు, మీకు డైజెస్ట్ కాదు అని చెప్పేవారు. సో ఇక్కడ మళ్ళీ 2 రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే దాంట్లో ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ వస్తుంది, కాబట్టి దాన్ని సోక్ చేయడం వల్ల ఆ ఫ్యాట్ పోతుంది, దాన్ని ప్రాపర్గా నమలేసి తినొచ్చు. ఓకే, తర్వాత ఈ పంకిన్ సీడ్స్ తీసుకోవచ్చు. పంకిన్ సీడ్స్ తీసుకోవడం వల్ల నరాల బలహీనత తగ్గుతుంది అనమాట. తర్వాత ఈ ఫ్లాక్ సీడ్స్ తీసుకోవడం వల్ల ఒడిగన్సే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి అందుతాయి, అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత ఈ గమ్ ఉంటుంది, తుమ్మ బంక అంటాం. సో ఈ తుమ్మ బంక తీసుకోవడం వల్ల అంటే దీన్ని కూడా నైట్ సోక్ చేసి వాటర్లో నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవడం వల్ల ఫస్ట్ ఏంటంటే వీర్యం గట్టిపడుతుంది. కొంతమందికి చాలా మందికి వీర్యం చాలా పల్చగా ఉందని బాధపడుతుంటారు. సో వీర్యం చిక్కన్ అవుతుంది, అలాగే స్పర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది, అలాగే స్టామినా కూడా పెరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా అంటే ఏంటంటే మనకు ప్రకృతి అందించింది, మనకు తెలియదు ఏది ఎక్కడ ఉంది, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి తెలియదు అనమాట. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ కన్సాలిడేట్గా మనం ఈ కిట్లో అందించడం జరిగింది అనమాట. సో ఒకవేళ మీకు కుదురుతుంది, వ్యూస్ అందరికి చెప్పేదంటే మీకు కుదురుతుంది అని అనుకుంటే కనుక ఇప్పుడు ఏవైతే ఫుడ్స్ చెప్తున్నామో టాప్ 5 ఫుడ్స్, ఆ టాప్ 5 ఫుడ్స్ మీరు ఏదైనా వాడుకోవచ్చు, మీరు హ్యాపీగా దాని నుంచి బయటపడవచ్చు. ఇక్కడ 2 రకాలుగా ఉంటారు. అంటే ఒకటి మేము వాడలేము అనే క్లయింట్స్ ఉంటారు, లేదా రెండోది ఏంటంటే మేము ఆల్రెడీ వాడాం సార్ అయినా మాకు రిజల్ట్ లేదు అనే క్లయింట్స్ ఉంటారు. అంటే వాడిన తర్వాత కూడా రిజల్ట్ లేకపోవడానికి మళ్ళీ 2 రీజన్స్. అయితే వాళ్ళు ప్రాపర్గానే వాడకపోయి ఉండాలి, లేదా వాళ్ళ బాడీలో ప్రాపర్ అబ్జార్ప్షన్ లేకుండా ఉండాలి. సో ఇవన్నీ గొడవలు ఎందుకు అనుకుంటే మాత్రం హ్యాపీగా స్క్రీన్ పైన ఏదైతే నెంబర్ కనుకుంటుందో నెంబర్కి కాల్ చేసి మీరు ఇప్పుడే కిట్ ఆర్డర్ చేసుకోండి. స్టిల్ ఇంకా అండర్లైన్ డౌట్స్ మీకు ఏమన్నా ఉన్నాయి, మేము ఇంకా డీటెయిల్గా మీతో తెలుసుకోవాలనుకుంటున్నామంటే మీరు అపాయింట్మెంట్ కాల్ బుక్ చేసుకోండి. అపాయింట్మెంట్ కాల్ బుక్ చేసుకున్న తర్వాత మనం డీటెయిల్గా 1-to-1 డిస్కస్ చేస్తాం. ఒక 10 minutes కాల్ ఉంటుంది, ఆ కాల్లో డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఏ కిట్ సూటబుల్గా ఉంటుందని మనం సజెస్ట్ చేస్తాం అన్నమాట. సో ఏజ్తో ఏం సంబంధం లేదు, రైట్? మీరు 26లో ఉన్నారా, 62లో ఉన్నారా? 26లో ఉన్న వాళ్ళు కూడా ప్రాబ్లంతో వస్తున్నారు, 62లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, రైట్? సో ఐదర్ కేసెస్ ఉన్నాయి. సో ఇవన్నిటికీ రీజన్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాయి, అంటే మన ఫుడ్లో ప్రాపర్ సప్లిమెంట్స్ మన బాడీకి అందట్లేదు అని అర్థం. థ్యాంక్ యూ సార్.